అసలు ఉత్తిష్ట గణపతి అని కొత్తగా అంటున్నాం పేరు ఇప్పుడు. అసలు ఆ స్వభావం ఏంటి? ఆ గణపతిని ఎవరెవరు పూజించొచ్చు? ఆ పూజా విధానం ఏంటి? అసలు ఉత్తిష్ట గణపతి అనేటువంటిది హ్మ్. ఇప్పటి వరకు ఎంతమంది చూసుంటారు ఆ ప్రతిమల్ని? చాలా ఒకటి. తక్కువ మంది చూసారు. అవును. రెండోది, హ్మ్. సవ్యంలో మనం ఏదైనా పూజ ప్రారంభం చేసిన అగ్రతాంబూలాధిపతి గణపతి అంటాం. అవును. మరి అపసవ్యంలో కూడా ఆయనే ప్రథమం. ఆ! అర్థమైందండి? ఆ! సవ్యంలో ప్రథమం అయినా అపసవ్యంలో ప్రథమం అయినే. ఆ! ఇప్పుడు నేను ఉన్నానండి, హ్మ్. నేను మా పిల్లవాడికి తండ్రిని, హ్మ్. మా భార్యకి భర్తని, అవును. నా తండ్రికి కొడుకుని, అవును. ఒక నేనే. అవును. అవును. నేను ఇంతమందికి ప్రేమికుడినే. అవును. అంటే అందరూ నన్ను ప్రేమిస్తూ ఉంటారు. అవును. నేను అందరినీ చక్కగా ఆరాధించుకో, ఎవరి దగ్గర ఏ విషయాల్లో మాట్లాడతాను. అవును. ఇలాగే గణపతి కూడా ఇందులో అగ్రతాంబూలాధిపతి గణపతి అంటాం. హ్మ్. వక్రతుండ గణపతి, హేరంబ గణపతి, నాట్య గణపతి, నృత్య గణపతి, వాయిద్య గణపతి, విద్యా గణపతి, కళ్యాణ గణపతి, ఉత్తిష్ట గణపతి అని ఇక్కడ వచ్చేస్తాడు ఈయన. హ్మ్. ఉత్తిష్టము అంటే ఉన్న స్థాయిని విషయంగా మార్చేవాడు. వీరిని అందరూ చేయడానికి ఉండదు. ఆ! ఖచ్చితంగా గురుముఖంగా ఉపదేశం ఉండాలి. హ్మ్. ఈయనకి నైవేద్యంగా హ్మ్. ఎంగిల్ని నైవేద్యం పెడతారు. మనం అసలు ఎంగిల్ని ఇక్కడ రానివ్వం. అవును. ఇక్కడ ఎంగిలి నైవేద్యం పెడతారు. అంటే ఒక పళ్ళెంలో హ్మ్. మనకి కావలసిన పదార్థాలని పెట్టుకుంటాం, హ్మ్. భుజిస్తాం కదా. హ్మ్. వంకాయ కూర, సాంబారు, పప్పు, హ్మ్. చారు హ్మ్. భుజించాం. ఇందులో వంకాయ కూర కొంచెం రుచిగా నోటికి అనిపించింది. హ్మ్. ఈ కలుపుకుని మన నోటికి రుచిగా అనిపించిన వంకాయ కూరని పక్కగా పెట్టి నైవేద్యం పెట్టాలి. మరి ఇందులో చెయ్యం అలా. అవును. ఇందులో అసలు ఆ వాసన చూస్తాం కానీ టేస్ట్ కూడా చూడము. అవును. ప్రసాదం అనేది అది ప్రసాదమే. అవును. ఈ ఉత్తిష్ట గణపతి అనేటువంటిది గురుముఖంగా లేకపోతే అత్యంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. హ్మ్. ఎందుకంటే హ్మ్. గణపతి అంటే గజము ముఖము కలిగినటువంటి ఏనుగు అని మనం మామూలుగా అవును. అనేస్తాం కదా, గజముఖముడు అని. అవును. మదమెక్కిన మదపటేనుగు ఎలా ఉంటుందో తెలుసు కదా, అవును. అవును. ఒక పట్టాన వినదు. హ్మ్. అలాగే ఈ ఉత్తిష్ట గణపతిని గురుముఖంగా లేకపోతే మదమెక్కిన మదప గణపతి లాగా ఆయన తిరుగుతూనే ఉంటాడు. హ్మ్. ఇంకా ఆ ఉగ్రాన్ని మనం తట్టుకోలేం. హ్మ్. ఈయన చేసుకోవాలి అంటే గురుముఖంగా ఉపాసన చేసి చేసుకుంటే హ్మ్. మీకు ఏది కావాలన్నా క్షణంలో మనకి ఏర్పడుతుంది. క్షణాల్లో, హ్మ్. రోజులు వారాలు క్షణాల్లో ఏర్పరిచేటువంటి గణపతి ఉత్తిష్ట గణపతి. హ్మ్. ఇక్కడ మనం మామూలుగా గణపతి కళ్యాణ గణపతి అన్నప్పుడు నమస్కారం చేసి కళ్యాణాన్ని కలగజేస్తాడు. అవును. విద్య కావాలంటే విద్యా గణపతి ఇస్తాడు. హ్మ్. ఇలాగ ఏ విధంగా ఉందో ఇది క్షణాల్లో చేసేటువంటి గణపతి ఉత్తిష్ట గణపతి అంటారు. హ్మ్. ఈయన అత్యంత శ్రేష్టంగా ఈయన్ని మొదలుపెట్టుకోవడానికి కూడా హ్మ్. మనం మార్గశిర మాసంలో మొదలుపెట్టచ్చు. హ్మ్. మార్గశిర మాసంలో ఉత్తిష్ట గణపతిని మొదలు పెట్టడానికి మంచి అవకాశం. హ్మ్. ఈ సందర్భంలో వచ్చేటువంటి మార్గశిర మాసం గురించి మీరు మంచిగా అడగడం, ఆ ఉత్తిష్ట గణపతి గురించి తెలుసుకోవడం కూడా చాలా విశిష్టం. హ్మ్. ఈయన ఆచరించాలంటే గురుముఖంగా ఉండాలి, మూలమంత్రోపదేశం చేసుకోవాలి. హ్మ్. పిల్లవాడికి చాకి ఇవ్వలేం. హ్మ్. అవును. వాడిని 2 రోజులు చూసిన తర్వాత వాడు పర్వాలేదు దీంతో అనుకున్నప్పుడే చాకి ఇవ్వాలి. హ్మ్. కాబట్టి ఉత్తిష్ట గణపతిని అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చేయాలి. హ్మ్. ఇది కూడా అంతే. గృహస్థులు చేయొచ్చా ఇది? అంటే ఉత్తిష్ట గణపతి ఫోటోని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉత్తిష్ట గణపతి ఫోటో ఇంట్లో ఉండడానికి నిషిద్ధం. హ్మ్. ఎందుకు అంటే ఉగ్రాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. హ్మ్. ఈ ఉత్తిష్ట గణపతిని గృహస్థులు చేయొచ్చు. హ్మ్. ఏ విధంగా అంటే ఇతను అంటూ సపరేట్గా ఉండాలి. అంటే మనకి పెంట్ హౌస్ పైన ఒక రూమ్ ఉంటుంది. ఇంట్లో సపరేట్గా రూమ్ ఉండడం కాదు. హ్మ్. పెంట్ హౌస్లో పైన ఒక రూమ్ ఉండాలి ఇండివిజువల్గా. అక్కడికి ఆడవారు రాకుండా ఉండాలి. హ్మ్. ఇబ్బంది కలిగేటువంటి ఆడవారి యొక్క వస్త్రాలు తగలకూడదు. హ్మ్. ఈ నెలసరిలు వచ్చేటువంటి ఆడవారు వీరు తగలకూడదు. హ్మ్. చేసుకోవచ్చు. అలా ప్రైవేట్గా ఉండి గురువు దొరికితే కనుక ఖచ్చితంగా ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఇంట్లో మాత్రం దేవుడి మందిరంలో ఉత్తిష్ట గణపతి ప్రతిమను పెట్టడం జరగని పని, చేయకూడదు కూడా. తాంత్రికంలో ఒక భాగమేనా ఉత్తిష్ట గణపతి పూజా విధానం? తాంత్రికంలో ప్రథమ భాగం అని చెప్తాం. అసలు ఇక్కడ గణపతి పూజ చేయిందే ఈశ్వరుడు పూజ చేయం కదా. శివపార్వతుల కళ్యాణం జరగాలన్నా ఈశ్వరుడు పూజ, గణపతి పూజ చేయాల్సింది. అవును. అటువంటిది ఇక్కడ కూడా ఉత్తిష్ట గణపతిని చేయకుండా మీరు అసలు దశ మహావిద్యలో టచ్ చేయడానికి లేదు. తెలియక వాటి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఉత్తిష్ట గణపతి ఇక్కడంత ప్రాధాన్యమో ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యం. ఖచ్చితంగా ఉత్తిష్ట గణపతి అనేటువంటిది అనుష్ఠానం చేసుకుంటే మొట్టమొదటగా నీ యొక్క మేధస్సు తేజవంతంగా పనిచేస్తుంది. అప్పుడు తాంత్రిక విధానంలోకి వెళ్ళచ్చు. కాబట్టి ముందు ఉత్తిష్ట గణపతిని ఆచరించాల్సింది ఎవరైనా. ఇదే విధంగా భైరవుడు ఉన్నారనుకోండి, డైరెక్ట్గా అందరూ ఏం చెప్తారంటే కాలభైరవుడు చేసేవండి అంటారు. కాలభైరవుడు ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళినా తిరుపతి అక్కడ వరకు వెళ్తాం, స్వామివారి దగ్గరికి వెళ్ళాలని మెట్లు ఎక్కాల్సిందే.
జెట్ ఫ్లైట్లో ఎంత ధనవంతుడైనా హెలికాప్టర్లో దిగినా మెట్లెక్కి స్వామివారి దర్శనం చేయాల్సింది. అలాగా కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాలి. కింద 8 మంది భైరవులు ఉంటారు, అష్టభైరవుడు అంటారు. ఈ అష్టభైరవులు చేయకుండా నువ్వు నేరుగా కాలభైరవుడు చేయడానికి లేదు. నేరుగా కాలభైరవుడు చేసావంటే నీ కాలం చెల్లిపోయిందని అర్థం. నేరుగా కాలభైరవుడు చేయకూడదు, ఈ కాలభైరవుడు చేయాలి. వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని రోజులు ఉన్నాయి, ఆ రోజుల్లోనే అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం చేస్తే ఆ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ తిరుపతి మెట్లెక్కిన తర్వాత కాళ్ళు లాగుతాయండి, మోకాలు నిప్పులు వస్తాయి, నీరసం వస్తుంది, ఇబ్బందిగా ఉంటాం. కానీ స్వామివారి దర్శనం గోవిందా అని కానీ మనకు తెలియకుండా తన్మయంతో 2 చేతులు లేచి గోవిందా అంటాం. అప్పుడు ఏం తెలియదు, ఈ కాళ్ళు నిప్పులు బొబ్బలు ఎక్కడం ఏం కనబడవు. అలాగా ఈ అష్టభైరవులు చేసిన తర్వాత కాలభైరుడి దగ్గరికి వెళ్తే కనుక నిలబడతాం. అదేవిధంగా ఉత్తిష్ట గణపతిని కూడా మార్గశిర మాసంలో చేయొచ్చు. గురుదేవ, ఉత్తిష్ట గణపతి చూడటానికి కూడా ఆ వర్ణన, వారు ఒడిలో స్త్రీ మూర్తి కూర్చొని ఉంటుంది, అసలు ఆ వర్ణన గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఉత్తిష్ట గణపతి తన యొక్క కుడి చేతిలో ఒక పాత్రను పట్టుకుని ఉంటాడండి. ఎడమ వైపు ఇలా అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాడు. లక్ష్మీ గణపతి స్వరూపం చూసారా? అలాగే ఉంటుంది, కానీ వివస్త్రులుగా ఉంటారు, వస్త్రధారణ ఉండదు. ఇక్కడ పాత్ర ఉంటుంది, ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు. ఈయన యొక్క తొండము అమ్మవారి యోని స్థానాన్ని తగిలి ఉంటుంది. అంటే శక్తివత్వం అంతటినీ కూడా ఎవరైనా సరే అమ్మవారి యొక్క యోని స్థానం నుంచే అందరం బయటకు రావాలి. తల్లి గర్భంలో 9 నెలలు మలమూత్రాలు అటు ఇటు తిరిగి చివరికి ఈ జుబత్సాకరమైనటువంటి మలమూత్రాల నుంచి బయట విడిపించు అని చెప్పి తల్లి యొక్క యోని స్థానం నుంచి బయటపడతాం. అలాగా ఈయన యొక్క తొండంలో తేజస్సు, అమ్మవారి యొక్క తేజస్సు తొండయుక్తంతో జ్ఞానాన్ని ప్రబోధించుకుంటూ ఆ స్వామివారు మనకి ఇక్కడ ఒక పాత్రలో పాయాసం ఇచ్చినట్టుగా అలా పట్టుకుని ఉంటారు. మీకు అది నేను పంపిస్తాను, ఫోటో చూపించండి, ఇబ్బంది లేదు. కానీ ఇంట్లో మాత్రం పెట్టుకోవడానికి పనికిరాదు. దయచేసి ఇంట్లో మాత్రం ఉత్తిష్ట గణపతి పెట్టకండి. చెయ్యాలి అనుకుంటే అనుష్ఠానం చేయండి. 41 రోజుల దీక్ష, 41 రోజుల దీక్ష, దాన్ని విధి విధానాలుగా అనుభవించుకోవడం. కాకపోతే గృహస్థులు చేయొచ్చు, కానీ ఇండివిజువల్గా వారికంటూ ఏకాగ్రతమైనటువంటి రూమ్ ఉండాలి. తల్లి, కూతురు, తర్వాత భార్య, ఇటువంటి వారు ఆ దాంట్లో ప్రవేశించకూడదు, వాళ్ళని దాటి మనం వెళ్ళకూడదు, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది. అటువంటి వారు చేయడానికి అవకాశం ఉంది, చేయొచ్చు. చాలా మంచి గణనాథుని యొక్క ప్రతిమలో తక్షణము కోరికలు తీర్చేటువంటి వాడు ఉత్తిష్ట గణపతి. అయితే ఈ దీక్ష చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? ఉత్తిష్ట గణపతి నియమం దీక్షలో అనేటువంటిది ఏంటంటే ప్రాతకాలంలోనే స్వామి వారికి దీపారాధన చేయాలి. ఏ దీపారాధన పడితే ఆ దీపారాధన పనికిరావు. ఆ తదనంతరము సాయంత్రం వేళ పూజ ఉంటుంది. ఉదయం పూజ ఉండదు, ఉదయం కేవలం దీపారాధన వరకే, నైవేద్య వ్యక్తం కూడా ఉండదు, కేవలం దీపారాధన. సాయంత్రం వేళ 10 తర్వాత ఉత్తిష్ట గణపతి పూజా విధానం ఉంటుంది. పూజ చేయడము, స్వామివారికి కావాల్సిన ద్రవ్యాలు ఏమేమి ఉంటాయో గురుముఖంగా తెలుసుకుని మూలమంత్ర జపం ఉంటుంది. ఆ మూలమంత్ర జపాన్ని అప్పుడే చేసుకుని ఆ స్వామివారి దగ్గరే నిద్రించాలి. అయ్యప్ప మండలం చేస్తున్నప్పుడు మందిరం పెట్టుకుని ఎలా చేస్తామో అదే విధంగా చేస్తాం, కానీ ఇదంతా రాత్రి వ్యవస్థ. ఓకే గురుదేవ, ఇప్పుడు తాంత్రిక వ్యవస్థలో కాళికామాత దేవి గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాంత్రికలో కాళికామాత పూజా విధానం ఏంటి? అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు ముఖ్యమైనది. కళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేం. కాళీదేవి కూడా దశమహావిద్యలో ప్రథమైనటువంటి కాళీ. వామాచారం అంటే నిత్యము దైవస్మరణలో ఉండి చేస్తున్న వారు డైరెక్ట్గా కాళీని చేసి కింద వరకు వెళ్ళచ్చు, మిగిలిన వారి వరకు వెళ్ళచ్చు. కానీ దక్షిణాచారం అంటే కేవలం వీళ్ళని చేసే వాళ్ళు ఉత్తిష్ట గణపతిని చేసి డైరెక్ట్గా కాళీని చేయడానికి ఉండదు. కమలావతి దగ్గర నుంచి కాళీ వరకు రావాలి, వెనకాల నుంచి ఎదరకు రావాలి. అయ్యప్ప స్వామివారి బిట్లు కింద నుంచి పైకి ఎక్కుతాం చూసారా? అదే విధంగా దక్షిణాచారం అంటే కేవలము దక్షిణాచారం అంటే ఇప్పుడు మన తాంత్రికం వాళ్ళు చేసేవాళ్ళు, తాంత్రిక పూజ చేసేవాడు ఉత్తిష్ట గణపతిని చేసి కమలావతి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని కాళీ వరకు రావాలి. ఈ నిత్యము పూజ చేసుకుని భగవద్ధ్యానంలో ఉండేటువంటి వారు నేరుగా కాళీ మొదలు పెట్టుకుని కమలావతి వరకు రావచ్చు. ఇది వారి ఇందాక చెప్పినట్టుగానే తిదివార నక్షత్రాలకి శ్రీకారం చుట్టాలి, గురువు ముఖంగానే ఉండాలి. ఇందులో ప్రథమం కాళీ. అసలు కాళీ అనేటువంటి చెప్పాగా నేత్రాలతో సమానం. కళ్ళు లేకుండా మనం ఏమీ చేయలేం, ఏవి చేసినా అంతంత వరకే తొలికిసలాడతాయి అన్నీ కూడా. కాబట్టి
ప్రథమం కాళీ. కాళీ నుంచి ప్రారంభం చేయాలి. ఆవిడకి కూడా ఒక తిథి, ఒక నక్షత్రం, ఓ వారం అప్పుడే ప్రారంభం చేయాలి. ఇప్పటిలోపు పూర్తి చేయాలి. సంఖ్య ఎంత ఉంది, ఈ రకమైన వస్త్రాలు ఉన్నాయి, ఈ రకమైన పూజా ద్రవ్యాలు కావాలి, అది సపరేట్గా ఉంటుంది. అవి అయిన తర్వాతే చేయాలి. కాళీ, చిన్నమస్త, పగలాముఖి, ధూమావతి, భైరవి, త్రిపుర సుందరి, కాత్యాయని, ప్రత్యంగిర, మాతంగి, వీరు ఈ వ్యవస్థలు నడుస్తాయి. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. అమ్మవారి అనుగ్రహం నాయన. పరమేశ్వర అర్పణం.